శారీరకంగా వచ్చే ఇబ్బందులు ధ్యానం చేసే వాళ్ళకన్నా వస్తాయి, చేయని వాళ్ళకన్నా వస్తాయి. ఎవరికైనా శారీరకంగా కనీసం ఎందుకంటే ఒక 40 ఏళ్ళు దీన్ని పట్టించుకోకుండా ఉన్నాం కాబట్టి అప్పటికే కొన్ని రోగాలు దీంట్లో ఎంటర్ అయి ఉంటాయి కదా. అవి ఎలాగా ప్రకటితం అవుతుంటే కొంచెం మెడిసిన్ ఎలాగా అవసరం అవుతుంది కదా, ఎమర్జెన్సీ పీరియడ్ లో అవసరం అవుతుంది. అంటే మెడిసిన్ వేసుకుంటే దీని పవర్ తెలియదు కదా. అంటే మాకు మేము చిన్నప్పుడు హోమియోపతి మందు వాడేవాళ్ళం, హోమియోపతి క్లాసులకు వెళ్ళేవాళ్ళం. అక్కడ హోమియోపతి మందు వాడితే ఇంగ్లీష్ మందు వాడొద్దని వాళ్ళు. ఎందుకు వాడొద్దండి అంటే నువ్వు హోమియోపతి మందు పని చేస్తున్నా లేదు ఎలా తెలుసుద్ది ఇంగ్లీష్ మందు వాడితే. అందువల్ల హోమియోపతి మందు వాడితే ఇంగ్లీష్ మందు వాడొద్దని వాళ్ళు. అలాగే ధ్యానం చేస్తుంటే ఇంగ్లీష్ మందులు వాడుకుంటుంటే ధ్యానం పవర్ ఎలా తెలుసుద్ది. నాకైతే ఒకసారి పిరమిడ్ లో గడ్ల మోస్తున్నాం, మెరక చేస్తున్నాం. మా పిల్లలు అందిస్తుంటే నా గడ్ల కాలు ఇరుక్కుపోయి పడిపోయాను, ఇరిగిపోయింది కాలు, చొక్కగా ఇరిగిపోయింది, ఇంతలా అయిపోయింది. ఒక్క అంగుళం కూడా కదపలేకపోతున్నా. అప్పుడే నిర్ణయం తీసుకున్నా, ఇది తగ్గితే నేను ధ్యానం చేస్తాను, ఇది తగ్గపోతే నేను ధ్యానం చేయను. ఇక్కడ కూర్చొని పిరమిడ్ క్యాప్ పెట్టుకుని దాని మీద అట్ట క్యాప్ పెట్టుకొని తెల్లవారు కూర్చొని ధ్యానం చేస్తే తెల్లవారుపాటికి నడుచుకుంటూ బాత్రూమ్కి వెళ్ళా. అందరూ తిట్టారు, బుద్ధి ఉందా లేదా నీకు, నరాలు చెదిరిపోయి ఉంటే డాక్టర్కి వెళ్ళి పిండి కట్టి. మన శరీరంలో అద్భుతమైన శక్తి ఉంటుంది, ధ్యానం చేస్తే తన శరీరం తను బాగు చేసుకుంటుంది. ఆ అవకాశం ఇవ్వకుండా క్రెడిట్ అంతా డాక్టర్కి మందులకి ఇస్తున్నాము, నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళను అని నయం చేసుకు శుభ్రంగా నయం చేసుకున్నాను. అదే పాలసీ మా పిల్లలందరికీ, మా 3 పిల్లలకి అదే, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, మందులు వేసుకోరు. నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, మెడిటేషన్లో అసలు పవర్ ఉందా లేదా. మెడిటేషన్లో పవర్ ఉంటే నాకు వర్క్ కావాలి, అంటే కూర్చొని కుండలని శక్తి రేజ్ చేసుకొని దానివల్ల నాకు కాదు, వర్క్ కావాలి. నేను 10 మందికి శరీరం సమాజానికి ఉపయోగపడాలి. నా ఏ పర్పస్ మీద వచ్చాను ఈ భూమి మీద కదా, నాకు కావాలని అమాయకత్వంగా అడిగాను నేను ధ్యానంలో. ఎవరు మిమ్మల్ని అడిగినట్టు నేను అడిగాను ధ్యానంలో, నేనే క్వశ్చన్ వేసుకుని అడిగాను. అడిగితే కాపర్ 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 అని వాయిస్ వచ్చింది. సరే ఇదేదో వచ్చిందని టేక్ డీజీకి తీసుకుంటే తర్వాత కాపర్ పిరమిడ్స్ చేయమని మెసేజ్ వచ్చి, అది స్ట్రీట్లు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఆ షీట్లు దొరికి అడ్రస్ చెప్పి, నిజంగా వెళ్తే అక్కడ షీట్లు ఉన్నాయి. అయితే అడ్రస్ ఎవరు చెప్పారు మీకు? మెడిటేషన్ లోనే మీకు వాయిస్ వినపడింది. నాకు ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే ఇది కొత్త పిరమిడే కొత్త, ఈ మా వాయిస్లు ఇవన్నీ కొత్త. ఇది ఎవరన్నా అడిగితే నాకు ఇగో, ఈ షీట్లు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ అడగాలంటే ఎవరిని అడుగుతాం, టైం వేస్ట్. నాకు అంత అవసరం ఏంటి, కూర్చుంటే వాళ్ళే మెసేజ్ ఇచ్చి అడ్రస్ చెప్పి ఆ అడ్రస్ ప్రకారంగా వెళ్తే అక్కడే ఆ షాప్ అక్కడే ఉంది. అక్కడికి వెళ్ళి ఒక షీట్ తెచ్చుకొని, మా పిల్లలు చదువుకున్న బీటెక్ చదివారు కాబట్టి బాలకృష్ణ గారి దగ్గర పిరమిడ్ ఎలా తయారు చేయాలి కొలతలో పాంప్లెట్స్ తెచ్చుకొని ఆ కొలతల ప్రకారంగా మెజర్మెంట్స్ ప్రకారంగా తయారు చేసాం. ఒక శాంపిల్గా ఒక పిరమిడ్ అలాగా పిరమిడ్లు తయారు చేసి కొన్ని వేల పిరమిడ్స్ తయారు చేసాం. ఇంకోటి కూడా ఏంటంటే అసలు కొంత ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయకూడదు. నేను శరీరాన్న ఆత్మన, ఈ శరీరం ఎంతవరకు ఇది పనిచేస్తుంది ఆ ఆత్మశక్తితో, ఎప్పుడు కొలాప్స్ అయిపోద్ది అని నా మీద నేనే చేసుకొని మ్యాక్సిమం రోజుకు 15 గంటలు 16 గంటలు పనిచేసేవాడిని. పడిపోయేవాడిని కాదు, ఎంత పని చేసిన ఇంకా ఉత్తేజం. ఆర్డర్స్ కూడా అలాగే వచ్చాయి, ఫోన్లు మెసేజ్లు, ఆర్డర్స్ అలా వచ్చి అంత హార్డ్ వర్క్. మాస్టర్స్ చాలా వర్క్ చేయించారు నా చేత. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ పొందారా? పొందాను సార్. అంటే ఒకటి, నాకు మరణం అంటే భయం లేదు, అట్లాగే టాబ్లెట్ వేసుకునేవాడిని కాదు, ఏదో నా పని నేను చేసుకునేవాడిని. 2019లో నా శరీరం అంతా కూడా బెలూన్ ఉబ్బిపోయినట్టు ఉబ్బిపోయి, తల దగ్గర నుంచి కాలు దగ్గరికి ఉబ్బిపోయి మంచంలో అట్టపడిపోయాను, కదలలేను. ఊపిరి ఒళ్ళంతా మంటలో ఇంత లాభ అయిపోయాను. మా ఆవిడను మా అబ్బాయి వచ్చి కాళ్ళు పట్టుకొని, నాన్న హాస్పిటల్కి వెళ్దాం నాన్న అంటే, నేను హాస్పిటల్కి వెళ్ళేటట్టయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళితే నేను అయిపోయినట్టే. నన్ను ఈ పిరమిడ్లే రక్షిస్తాయి, ప్రతిసారి రక్షించుకుంటాడు. నేనేం తిరిగి వ్యాపారానికి బయట ప్రాపంచిక విషయాలకు వెళ్ళి నేను సిక్కవలా, పిరమిడ్లు చేసి సిక్కయ్యాను. ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే అది శిక్ష కాదు, శిక్షణ. నా విషయంలో అది ఇప్పుడు కారు కూడా షెడ్కి వెళ్ళి బాగు చేయించుకొని రావాలి, అలాగే ఇది కూడా వెహికలే, ఇది కూడా ఎప్పుడోసారి ఆగాలి. ఆగినప్పుడు మాస్టర్స్ బాగు చేస్తారు. జనరల్గా ఏంటంటే హాస్పిటల్ పరిగెడతారు, కొద్దిగా రాగానే హాస్పిటల్ పరిగెడతారు. కానీ నేను పరిగెట్టను, ఏ మాస్టర్స్ పని చేయించుకున్నారో ఆ మాస్టర్స్ నన్ను బాగు చేసుకుంటారు. వెయిట్ అండ్ సీ అంటే వీళ్ళు ఏడ్చినా నేను రాను, మీరు ఏం చేసుకున్నా చేసుకోండి అని చెప్పేసి అలాగే ఉన్నాను.
కానీ అదే టైంలో మా అమ్మాయికి సంబంధం వచ్చింది, కదలలేను. కానీ అలాగే పట్టుకొని కారులో వెళ్ళి సంబంధం ఖాయం చేసుకొని 15 వారం రోజుల్లో పెళ్లి బంగారం కొని, బట్టలు కొని, రంగరంగ వైభవంగా. ప్రతిసారి విజయవాడ ఉన్నారు, ప్రతిసారి కార్డియోటకి వెళ్తే జక్కరాగర్ గారి ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళంగానే ఏంటంటే ఇట్లా కార్డియోటకి వచ్చాం సార్ అంటే, మీకు ఇబ్బంది ఉంది వెళ్ళండి సార్ పడుకుని ఉన్నారంటే వెళ్ళిపోయింది. వెళ్ళగానే సార్ ముసుగు తీసి ఏంట్రా సంగతి అన్నాడు. అమ్మాయికి సంబంధం కుదిరిందంటే, ఈ మాట ఎప్పుడు చెబుతామని ఎదురు చూస్తున్నాను రాగారా అక్షంతలు పడరా అని అక్షంతలు తెప్పించి 3 పిల్లలకి అక్షంతలు వేసి, రాగారావు నాకు బిజీగా ఉంటాను, నేను ఆ రోజు వేరే స్టేట్లో ఉంటాను, నువ్వు వెళ్ళి పెళ్ళికి అని చెప్పి పొమ్మాయించి ఎంటైర్ సొసైటీ అందరూ వచ్చారు సార్. రాగారు, లక్ష్మణరావు గారు అందరూ కూడా పెళ్లికి వచ్చారు. రంగరంగ వైభవంగా అట్లా కథలే ఉన్న ఎలా పనిచేశారో నాకు తెలీదు. ఒక శక్తి నాలో ప్రవేశించి ఆ పెళ్లి జరిగింది. నాకేం అవ్వలేదు. అట్లా ఇంకోసారి కూడా బాగా జరిగింది. ఇంకోసారి కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. డాక్టర్లకు, సైంటిస్టులు కూడా ఆశ్చర్యం అనమాట. మా బంధువులంతా వచ్చి అందరూ తిట్టి, ఇంకా తెచ్చుకున్నాడు ధ్యానము, మాంసాహారం మానేసి పిరమిడ్లని ఆ గురువుని నమ్మి తెచ్చుకున్నాడు పోనీ అని సానుభూతి చూపించేవాళ్ళు సానుభూతి చూపించి, తిట్టేవాళ్ళు తిట్టి, అంతా చేసి 10 రోజులు హాస్పిటల్ చూసి ఐసీయూలో అంతా జరిగింది. వాళ్ళందరికీ చెప్పా, నాకు ఏమీ అవ్వదు, నాకు హాస్టల్ సర్జరీ జరిగింది. అవునండి, నాకు హాస్టల్ అంటే నాకు బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నరాలు, నర్వ్ సిస్టమ్, ఎన్నుపూస అంతా ఉంటది కదా, కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర నుంచి ఈ కళ్ళ దగ్గర నుంచి అంతా కూడా కడుపులో, పొట్టలో మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ డాక్టర్లకి, ఏ సైంటిస్టులకి అంత పట్టదు. ఏమో అంత పట్టుద్దేమో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు. చూద్దాం, నేను ఒక పిరమిడ్ మాస్టర్గా, ఒక మెడిటేటర్గా, ఒక పిరమిడ్లు తయారు చేసి నన్ను నమ్మి ఎంతమంది పిరమిడ్లు తీసుకుంటున్నారు. నా మీద నేను ప్రయోగం చేసుకోకుండా నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు ఇవ్వండి అని అడిగితే, ఇంకా ఈ పిరమిడ్లు ఎందుకు, ఇవి వేస్ట్, ఆ మందులు వేసుకుంటే తిరగవచ్చు ఏమో అని నేను వెళ్ళలేదు. ఓ రోజు ఎట్లాగా బెడ్ మీద పడుకొని, అంటే 75 kgs ఉండేవాడిని, 35 kgsకి వచ్చాను. సన్నగా అయిపోయాను, ఆహారం లేదు, 6 నెలలు అన్నం తినలా, 6 నెలలు నిద్రపోవాలి. అంటే కళ్ళు అలా మూస్తే బాడీ అంతా షాక్ కొట్టేది, పెయిన్ వచ్చేసేది, కళ్ళు మూయటానికి లేదు, ఆహారం తినడానికి లేదు, ఎన్నుపోసం అంత నొప్పి. అలాగే ఎలా బతుకున్నా 6 నెలలు సైన్స్కి అంత పట్టదు. 6 నెలలు బతుకుంటాం ఏంటి సార్ ఆనందం అనుకుంటా. పొద్దున్న టీ, సాయంత్రం టీ తాగేవాడిని, బతికే ఉన్నా, మామూలుగానే మాట్లాడుతున్నా, మామూలుగానే ఉన్నాను. కానీ నీ లోపల ఉన్న బ్లడ్ అంతా కూడా వాటర్ అయిపోయి అది హార్ట్ కొట్టేసేసింది, ఊపిరితిత్తులకి. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే జాయిన్ చేయడం కూడా మిరాకిల్. నేనైతే వెళ్ళా, డాక్టర్ గారు ఫోన్ చేశారు ఆ టైంలో, శ్రీనివాసరావు అలాగ ఉన్నామని. వెళ్ళిపోతున్నాను సార్, భూమి మీద నా పని అయిపోయింది, వెళ్ళిపోతున్నానంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వని ఇంకొక 2 పంపించి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు ఏదో కొంచెం ట్రీట్మెంట్ చేసి ఆ వాటర్ అంతా తీసేసేసి ఇంటికి పంపించారు. నేను మళ్ళీ రికవర్ అయిపోయి నా మెడిసిన్స్ ఏం పెద్దగా ఏమి లేకపోకుండానే హ్యాపీగా నేను ఉన్నాను. మొత్తం మళ్ళీ వెయిట్ మామూలుగా వచ్చేసాను ఆహారం తీసుకుంటూ. ఇప్పుడు నాకేంటంటే, ఒక మన భాషలో చెప్పాలంటే, ఒక వెహికల్ని బాగు చేసి మొత్తం ఓడ తీసి ఆయిలింగ్ చేసి కొత్త ఇంజిన్ బిగించినట్టు ఉంది. మాస్టర్స్ నాకు హాస్టల్ సర్జరీ చేశారు. ఈ శరీరాన్ని 2 ముక్కల కింద కోసేసేసి, నీకున్న జబ్బులకి నువ్వు వెళ్ళిపోవాలి భూమి వదిలిపెట్టి, కానీ వెళ్ళనీయం, మేము సర్జరీ చేస్తున్నాము, ఈ సర్జరీ భూమి మీద ఉండే డాక్టర్లు, సైంటిస్టుల వల్ల కాదు, మేం చేస్తున్నాం చేశారన్నమాట. చేసి నువ్వు మళ్ళీ పునర్జన్మిస్తున్నావు నీకు అని చెప్పారు. ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు, ఇప్పుడు మీకు 4 years నాకు మళ్ళీ పునర్జన్మ, నాకు 4 years అనమాట. అది అంటే మెడిటేషన్ లో దాన్ని నమ్మి సాధన చేస్తే, పిరమిడ్ లో ఎంత పవర్ ఉంది, మెడిటేషన్ ఎంత పవర్ ఉంది, గురువు దగ్గర ఎంత పవర్ ఉంది, అన్ని ప్రాక్టికల్ గా చేసి నేను అనుభవించి చెప్తున్నాను అనమాట.